అనేది ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు అగ్నిమాపక సిబ్బంది కానీ ఇతర సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, గతంలో ఎస్డీఆర్ఎఫ్ లేకుంటే మనం నూతనంగా ప్రారంభించుకొని కొత్త బృందాలను అన్నింటినీ చేసుకున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం 150 బృందాలను హైడ్రా ఆధ్వర్యంలో, మున్సిపల్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 150 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అందుకే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, మున్సిపల్ అధికారులను, పోలీస్ అధికారులను నీళ్లను నియంత్రించడంలో, చెట్లు కూలితే తొలగించడంలో, కరెంటు పోతే కరెంటును పునరుద్ధరించడంలో శాఖలు వాళ్ళ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే ట్రాఫిక్ను కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అందుకే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి ముందే ICCC నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 3 గంటల ముందే ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది ఆ ప్రాంతానికి ముందే బృందాలను పంపిస్తున్నాం. అక్కడికి పోలీసులు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళను ముందే గుర్తించి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ వర్షం పడుతుందో 3 గంటల ముందే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి డీటెయిల్ తెప్పించుకొని కమాండ్ కంట్రోల్ నుంచి సమన్వయం చేసుకొని అక్కడ ముందస్తుగానే బృందాలను రెడీగా చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అయినా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇంకా మెటిక్యులస్గా జాగ్రత్తగా పనిచేయాలి. నేను కలెక్టర్లందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్కి నేను ఇచ్చే ఆదేశాలు మీరు పోలీస్ కమిషనర్లందరికీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇటు రంగారెడ్డి, అటు సంగారెడ్డి, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ హైదరాబాద్, సైబరాబాద్, మన రాచకొండ కమిషనర్లను, పోలీసులందరూ కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరూ గ్రౌండ్లో ఉండాలి. కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి. టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్తాడో, పర్యవేక్షించడానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మిగతా అధికారులు అందరూ కూడా పనిలో పడతారు. ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాఫిక్ జామ్. ఎన్ని గంటలలో అందులో ఉంటున్నామో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అప్రమత్తంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. వీళ్ళందరినీ కూడా మనము జాగ్రత్తగా నగరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుపాటికి మనుషులు చచ్చిపోతున్నారు. ఈ మధ్య థండర్ బోల్ట్స్ కూడా ఎక్కువైనాయి. ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద కానీ జాగ్రత్తగా ఉండేటట్టు, చెట్ల కిందనో లేకపోతే అందుబాటులోనో ఉంటే పిడుగుపాటికి పశువులు, మనుషులు ఇద్దరు చచ్చిపోతున్నారు. కలెక్టర్లు దీనికి సంబంధించి కూడా ఎస్పీలు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఈ పిడుగుపాటికి ఎవరైనా మరణిస్తే ఎంబడి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి, ఆ పశువులు చనిపోయినా, మనుషులు చనిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే కూడా ఎఫ్ఐఆర్ చేయాలా. ఎంబడెంబడే ఆ ఎఫ్ఐఆర్లు చేయించి అక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓలను, మిగతా అధికారులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళను మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదని అనుకోని పరిస్థితి వస్తే కలెక్టర్లు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడే వర్షాలతో పాటు సీజనల్ డిసీజెస్, అంటు రోగాలు, ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆదిలాబాదు, ఖమ్మం, భద్రాచలం, ఐటీడీఏ ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ అంటువ్యాధులకు బారిన పడుతున్నారు. వాళ్ళకు రవాణా సౌకర్యాలు లేకపోవడం, రవాణా సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ ఇవన్నీ దోమల వల్ల కలిగే అనారోగ్యాలు. ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు మల్లబడతాయో, ఎక్కడైతే మడుగులాక నీళ్లు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఎంబడే వాటి మీద కిరోసిన్ చల్లడం కానీ, లేకపోతే దోమల మందు కొట్టడం కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ డ్రైనేజీ క్లీన్ చేయడం కానీ, మోరీలను క్లీన్ చేయడం కానీ, అవసరమైతే దానికి అవసరమైన మందులు చల్లడం కానీ చేయడం కానీ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి తీసుకోవాలి. అదేవిధంగా పిహెచ్సి సెంటర్లలో, జిల్లా ఆసుపత్రుల, ఏరియా హాస్పిటల్స్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ డాక్టర్లు అందరూ కూడా విధులలో ఉండేటట్టు చూడాలి. డాక్టర్లు ఎవరు ఆబ్సెంట్ అయినా, వైద్య సిబ్బంది రాకపోయినా కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి కలెక్టర్స్ పర్యవేక్షించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లను అప్రమత్తం చేయాలి.
వాళ్ళందరూ కూడా విధులకు హాజరయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా వాళ్ళకు మందులు అందుబాటులో కూడా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం తీసుకోవాలి. అదే పశువులకు సంబంధించిన విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండుకుంటూ వాటిని కూడా మనము ఎక్కడికక్కడ వాటి పశువులకు కూడా ఇబ్బంది రాకుండా అక్కడ కింది స్థాయిలో ఉండే వెటర్నరీ డిపార్ట్మెంట్స్ని కూడా అప్రమత్తం చేసి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి. వెటర్నరీ డాక్టర్లు అందరినీ కూడా మనం పూర్తిగా అందుబాటులోకి ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు కలెక్టర్లకు నా సూచన ఒకటే, మీరు సడన్ ఇన్స్పెక్షన్లు చేయవలసిందే. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హెల్త్ సెంటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ మీరు కలెక్టర్లు విధిగా మీరు పర్యవేక్షించాలి. మీరు సడన్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిందే. వెటర్నరీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మీకు ఏఎల్సీలు, అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్నా జిల్లా పరిధిలో మీరు క్షేత్రస్థాయిలో పర్యటనలకు, సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే.